యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాటి స్టోరీ వచ్చేసి అత్త కోడలు కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. లక్ష్మి, ఉదయం లేచి దేవుడికి దీపం పెట్టే టైంలో ఫోన్ చూస్తున్నావేంటి? నేను ఈ మధ్య నిన్ను గమనిస్తున్నా. నువ్వు ఇంట్లో ఉన్నదానికంటే ఆ మొబైల్లోనే ఎక్కువగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. అన్నం పెట్టినా ఫోనే చూస్తున్నావు, టీ తాగినా ఫోనే, పని చేసినా ఫోనే, నవ్వినా ఫోనే, చివరికి ఏడ్చినా కూడా ఫోనే. అసలు ఆ ఫోన్లో ఏముంది అంతా? అత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు నేను ఆటలు ఆడటం లేదు, వీడియోలు చూస్తున్నా. మనలాంటి వాళ్ళే వీడియోలు చేస్తుంటే లక్షల మంది చూస్తున్నారు. వాళ్ళు వంట చేస్తారు, నవ్విస్తారు, ఇంట్లో జరిగేవే చూపిస్తారు. వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి, పేరు కూడా వస్తుంది. నాకు తెలిసి మన ఇంట్లో జరిగేవి వాళ్ళ వీడియోల కంటే ఇంకా ఫన్నీగా ఉంటాయి. మన ఇంట్లో జరిగేవి ఫన్నీనా? నాకు మాత్రం రోజు నువ్వు ఉప్పు ఎక్కువ వేసిందని, కారం తక్కువ వేసిందని చెప్పుకోవడమే కనిపిస్తుంది. అదే వీడియో పెడితే ఎవరు చూస్తారు? ఈ ఇంట్లో పప్పు ఎలా పాడైందో అని వీడియో పెడతావా? అత్తయ్య, అదే మీకు తెలీదు. మీరు మాట్లాడే ఒక్కో మాటే కామెడీ. మీరు కోపంగా మాట్లాడితే నవ్వొస్తుంది, మీరు సామెతలు చెప్పినా నవ్వొస్తుంది, మీరు నన్ను తిట్టినా జనాలు నవ్వుతారు. ఎందుకంటే అది నిజంగా ఉంటుంది, నటించడం కాదు. అంటే నన్ను వీడియోలో పెట్టి నన్నే ఊరంతా నవ్వించాలనుకుంటున్నావా? రేపు సంతకి వెళ్తే అదిగో యూట్యూబ్ అత్త వస్తుంది అని చూపిస్తారు. అప్పుడు నేనేం చెయ్యాలి? తలపై చీర కప్పుకొని తిరగాలా? అత్తయ్య, ఇప్పుడు కాలం మారిపోయింది. యూట్యూబ్లో కనిపించడం అవమానం కాదు, గర్వం. మనం మంచిగా వీడియోలు చేస్తే మన ఊరికి కూడా పేరు వస్తుంది. పిల్లలు కూడా అమ్మ వీళ్ళ వీడియోలు పెట్టు అని చూస్తారు. నాకు ఇవేమీ అర్థం కావు. ముందు చెప్పు, ఆ యూట్యూబ్ వాళ్ళు నిజంగానే డబ్బులు ఇస్తారా? లేక నువ్వు నన్ను నటింపజేసి చివరికి ఒక టీ కూడా కొనిపెట్టవా? డబ్బులు వస్తాయి అత్తయ్య, కానీ ముందు జనాలకు నచ్చాలి, వాళ్ళు నవ్వాలి, మన వీడియో చివరి వరకు చూడాలి. ఏంటి, ఇంటి బయట నుంచే మీ ఇద్దరి మీటింగ్ శబ్దం వినిపిస్తుంది. ఈరోజు ఏం కొత్త తీర్మానం చేశారు? మళ్ళీ ఉప్పు పప్పు గొడవా? లేక ఈసారి ఇంకేదైనా పెద్ద విషయమా? ఏమీ కాదు, మనం యూట్యూబ్ ఛానల్ మొదలు పెడదామని చెబుతున్నా. మన ఇంట్లోనా యూట్యూబ్ ఛానలా? అమ్మ కెమెరా ముందు మాట్లాడుతుందా? అమ్మ అయితే ఫోటో తీస్తానన్నా నా జుట్టు సరిగ్గా లేదు అని అరగంట సిద్ధం అవుతుంది. వీడియో అంటే సాయంత్రం అవుతుంది. ఏరా, నువ్వు మొదలు పెట్టావా? నేను అంత సిగ్గుపడేదాన్ని కాదు, కానీ ఈ అమ్మాయి ఏం చెబుతుందో అదే భయం. అత్త నవ్వండి, అత్త కోపం చూపించండి, అత్త మళ్ళీ చెప్పండి అంటుందట. నేను మనిషినా, సినిమా హీరోయిన్నా? అత్తయ్య, ఒకసారి ప్రయత్నిద్దాం. మీ అసలు మాటలే మాట్లాడండి, ఎలాంటి నటన అవసరం లేదు. సరే, కానీ ఒక షరతు, నన్ను చెడ్డగా చూపించకూడదు. ఊరిలో వాళ్ళు రవణమ్మ కోడల్ని రోజు తిడుతుందట అనుకుంటే నేను బయటకు వెళ్ళలేను. అత్తయ్య, మన వీడియోల్లో గొడవ ఉంటుంది, కానీ చివరికి ప్రేమే గెలుస్తుంది. అదే మన ఛానల్ ప్రత్యేకత. సరే, ఒక వీడియో తీసి చూద్దాం, కానీ అది బాగా రాకపోతే ఆ ఫోన్ను అల్మారాలో పెట్టి నెల రోజులు ముట్టుకోకూడదు. సరే అత్తయ్య, ముందు ఛానల్ పేరు ఫిక్స్ చేద్దాం. పేరు బాగుంటేనే జనాలకు గుర్తుంటుంది. చిన్నగా, వినగానే గ్రామం గుర్తొచ్చేలా ఉండాలి. అందులో ఆలోచించాల్సిందేముంది? రమణమ్మ రుచులు అని పెట్టేద్దాం. నేనే మాట్లాడతా, నేనే వంట చేస్తా, పేరు కూడా నాదే ఉండాలి. అత్తయ్య, అది వంటల ఛానల్లా అనిపిస్తుంది. మనం కామెడీ కూడా చేస్తాం, మన ఇంట్లో జరిగే విషయాలు కూడా ఉంటాయి. పేరు వినగానే ఇది గ్రామం కథ అనిపించాలి. అయితే రమణమ్మ ఇంటి రహస్యాలు ఎలా ఉంది? అమ్మా, ఆ పేరు పెట్టగానే పోలీసులు ముందుగా సబ్స్క్రైబ్ చేస్తారు. నీకేం పని లేదు, మధ్యలో పంచులు వేయడమే. సారీ అమ్మా, ఇంకా వెయ్యండి. అత్తయ్య, మన గ్రామ ముచ్చట్లు అనే పేరు ఎలా ఉంది? మన ఊరి మాటలు, మన నవ్వులు, మన ఇంట్లో జరిగే సరదా సంగతులు అన్నీ అందులో ఉంటాయి. ఈ పేరు మాత్రం వినడానికి బాగుంది. మన ఊరి పేరు కూడా ఉన్నట్టే ఉంది. సరే, ఇదే పెట్టు. అత్తయ్య, మొదటి వీడియోలో మనిద్దరం సహజంగా మాట్లాడుకుందాం.
మీరు నన్ను రోజు ఎలా పిలుస్తారో అలాగే పిలవండి. నేను కూడా మామూలుగానే మాట్లాడుతాను. డైలాగుల కంఠస్థం అవసరం లేదు. అదే నాకు భయం. నేను మామూలుగా మాట్లాడితే నీ మీద నిజంగానే కోప్పడతా. తర్వాత జనాలు ఈ అత్త చాలా కఠినం అంటారు. మీ కోపం చివరికి నవ్వుగా మారుతుందిలేండి అత్తయ్య. అదే వీడియోకి హైలైట్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కెమెరా ముందు మీరు ఇంట్లో ఉన్నట్టే ఉండాలి. హీరోయిన్ల డైలాగులు చెబితే జనాలు వెంటనే గుర్తుపడతారు. అరే, నేను ఎప్పుడైనా సినిమా చూసి నటించానా? నా నోటి నుంచి వచ్చేదే మాట్లాడుతా. సరే అత్తయ్య, నేను స్టార్ట్ అంటే మొదలు పెట్టండి. సరే, నేను సిద్ధమే. 3, 2, 1 స్టార్ట్. అందరికీ నమస్కారం. మా కొత్త ఛానల్ మన గ్రామ ముచ్చట్లుకి స్వాగతం. నేను కనిపిస్తున్నానా? నా మొహం మొత్తం వస్తుందా లేక సగమే కనిపిస్తుందా? ఈ ఫోన్లో నేను చాలా నల్లగా కనిపిస్తున్నానే. అత్తయ్య, కెమెరాతో కాదు, నాతో మాట్లాడండి. అయ్యో, నేను కెమెరానే మనిషి అనుకున్నా. అమ్మా, కెమెరాతో స్నేహం చెయ్యకు, ప్రేక్షకులతో మాట్లాడు. మళ్ళీ మొదలు పెడదాం. ఇది ఒక్కటేనా? ఇన్నిసార్లు మళ్ళీ చేయాలా? నేను చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇంత పరీక్ష రాయలేదు. అత్తయ్య, ఒక్కసారి బాగా వస్తే చాలు. అంటే వీడియో తీసేదానికంటే వీడియో తీయడం నేర్చుకోవడమే కష్టం అనిపిస్తుంది. అత్తయ్య, ఇప్పుడు ఒక మాట వినండి. డైలాగులు గుర్తుపెట్టుకోవద్దు. మనం ప్రతిరోజు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడండి. నేను ఏదైనా అడిగితే మీకు ఎలా అనిపిస్తుందో అదే చెప్పండి, అంతే. అది కాస్త ప్రమాదమే లక్ష్మి. నేను నిజం మాట్లాడటం మొదలు పెడితే నువ్వు తర్వాత ఏడుస్తావేమో. నేను మనసులో పెట్టుకునేదే నోట్లోంచి చెబుతాను. అందుకే మన ఊర్లో కొందరు నన్ను చూసి నవ్వుతారు, ఇంకొందరు చూసి భయపడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అత్తయ్యతో కలిసి ఒక చిన్న సరదా వీడియో చేస్తున్నాం. అత్తయ్య కోడలు ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? మొదట ఫోన్ కాదు, ముఖం కడుక్కోవాలి. తర్వాత దేవుడికి దండం పెట్టాలి. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి. కానీ మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఉదయం కళ్ళు తెరవక ముందే ఫోన్ వెతుకుతుంది. ఫోన్ దొరికితే ప్రపంచమే దొరికినట్టు నవ్వుతుంది. నేను టీ పెడతావా అంటే ఒక్క నిమిషం అత్తయ్య అంటుంది. ఆ ఒక్క నిమిషం పూర్తయ్యేలోపు నేను 2 సార్లు టీ తాగేస్తా. అత్తయ్య, అది యాక్టింగ్లో చెప్పాలి, నిజాలు అన్నీ చెప్పకూడదు. అరే, నువ్వే కదా నిజంగానే మాట్లాడమన్నావు. ఒక్క నిమిషం, మీ ఇద్దరిని చూస్తుంటే ఒక్క విషయం అర్థమైంది. ఏమైంది? మీ ఇద్దరు వీడియో తీస్తున్నారా లేక నిజంగానే గొడవ పడుతున్నారా? బయట నుంచి చూస్తే రెండింటికి తేడా కనిపించటం లేదు. గొడవ కాదురా, ఇది మా ప్రేమ. మా కాలంలో ప్రేమ అంటే ఇలాగే ఉండేది. ఇప్పుడు మీ కాలంలో ఐ లవ్ యూ అంటారు. మా కాలంలో ఉప్పు ఎక్కువైంది అంటే అదే ప్రేమ. అందుకే అత్తయ్య, మీ మాటలు జనాలకు నచ్చుతాయి. ప్రతి మాటలో ఒక సరదా ఉంటుంది. ఈసారి బాగా వచ్చింది. ఒక్క కట్ కూడా అవసరం లేదు. ఇదే అప్లోడ్ చేస్తే బాగుంటుంది. లక్ష్మి, ఒక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు కెమెరా వెనకాల నిలబడి మాట్లాడతావు. కెమెరా మొత్తం అమ్మనే రికార్డ్ చేసింది. నువ్వు ఒక్కసారి కూడా వీడియోలో కనిపించలేదు. ఏంటి? అంతసేపు నేను మాట్లాడింది అంతా బయటేనా? చూసావా, యూట్యూబ్ స్టార్ అవుదామని వచ్చి కెమెరాలో కూడా కనిపించలేదు. ఇక జనాలు అత్త ఒంటరిగా మాట్లాడుతుంది అనుకుంటారు. అత్తయ్య, నిజంగా చెప్తున్నా, ఈ వీడియో అప్లోడ్ చేద్దామా వద్దా అనేది నాకు అర్థం కావటం లేదు. మనం నవ్వుకుంటూ తీసుకున్నాం, కానీ బయట వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలీదు. ఎవరైనా చూడండి వీళ్ళ ఇంట్లో రోజు గొడవలే అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. లక్ష్మి, ఈ మధ్య నేను ఒక విషయం గురించి గమనించాను. నువ్వు వీడియో గురించి ఎంత ఆలోచిస్తున్నావో అంతగా నువ్వు నీ గురించి కూడా ఆలోచించలేదు. ఒక్క వీడియో పెట్టామంటే ప్రపంచం మొత్తం మనల్ని తీర్పు చెప్పదు. మనసులో చెడు లేకపోతే కెమెరా ముందు భయం ఎందుకు? మనం నటించలేదు, మనం ఉన్నట్టే ఉన్నాం. అమ్మ చెప్పింది కరెక్టే. నువ్వు ఎడిట్ చేయి, కానీ ఒక పని చెయ్యి. మన నవ్వులు తీసేయకు. చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉంచు. జనాలకు అవే నచ్చుతాయి. అయ్యో, అప్లోడ్ అయిపోయింది. 5 నిమిషాల తర్వాత. అత్తయ్య, 8 వ్యూస్ వచ్చాయి. అందులో 5 మనవే కదా.
3 నా ఫ్రెండ్స్ చూశారు. మరుసటి రోజు ఉదయం. అత్తయ్య అత్తయ్య త్వరగా రండి. ఏమైంది? మళ్ళీ గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ కాదు, మన వీడియోకి 12,000 వ్యూస్ వచ్చాయి. 12,000? అంతమంది మన ఇంట్లోకి ఎలా వచ్చారు? అమ్మా, ఇంట్లోకి కాదు, మొబైల్లోకి. ఏ వీడియో చూసి ఇంతమంది వచ్చారో చూద్దాం. అయ్యో, ఈ ఫోన్లో నన్ను చూస్తుంటే నేను సీరియల్ విలన్లా కనిపిస్తున్నానా? అత్తయ్య, మీకు కెమెరా భయం ఎక్కువ, కానీ మాట్లాడటం మొదలు పెడితే ఆపడం ఇంకా కష్టం. ఇద్దరు గొడవ పడతారని వీడియో తీస్తే నవ్వుకుంటూ ముగించారు. అందుకే జనాలకు నచ్చింది. అయ్యో, నేను వీడియో రికార్డ్ అయిన తర్వాత కట్ చేయటం మర్చిపోయా. అంటే మనం నటించిన దానికంటే నిజంగా మాట్లాడుకున్నదే వైరల్ అయిందా? అదే యూట్యూబ్ అమ్మా. జనాలు నటన కంటే నిజాయితీని ఎక్కువ ఇష్టపడతారు. లక్ష్మి, ఇక నుంచి స్క్రిప్ట్ రాసుకొని నటించొద్దు. మనం ఎలా ఉంటామో అలాగే వీడియో చేద్దాం. నేను తిడితే కూడా నిజంగానే తిడతా, కానీ చివర్లో నవ్వుకుంటాం. అదే మన ఛానల్ ప్రత్యేకత అత్తయ్య. గొడవల కంటే ప్రేమే ఎక్కువ, నవ్వులు ఎక్కువే. సరే, ఇక రెండో వీడియోకి రెడీ అవ్వండి. కానీ ఈసారి రికార్డ్ బటన్ ఆన్ అయిందో లేదో ముందే చూసుకోండి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, నటనతో కాదు, సహజత్వంతోనే మనసులు గెలవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. మా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయా? అలాగే ఈ స్టోరీ కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.